హలో ఎవ్రీబడి, ఈరోజైతే మేము కర్నూలులో ఉన్న చిల్డ్రన్స్ పార్క్కి అయితే వచ్చేసాము. దీన్ని చిన్న పార్క్ అని కూడా అంటారు. కర్నూలులో ఎక్కడ అడిగినా చెప్పేస్తారండి. సో ఫైనల్లీ మేము ఇక్కడికైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ కూడా అప్లికబుల్ అవుతాయి. సో లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి, ఒకరికి 10 రూపీస్. ఇక పార్క్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 to నైట్ 9 దాకా ఉంటుంది. సో పార్క్లోకి అయితే రీచ్ అయిపోయాము. కరెక్ట్ టైంకి లైట్స్ అన్నీ ఆన్ అయిపోయాయి. చూడండి వ్యూ ఎంత బాగుందో. రైట్ సైడ్ అంతా లైటింగ్స్తో ఉంటుందండి, అండ్ లెఫ్ట్ సైడ్ అంతా చిల్డ్రన్స్ పార్క్ అనమాట. చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కోసమని అంత ప్లేయింగ్ కోసమని ఉంటుంది. సో ఈరోజు సండే కాబట్టి ఫుల్ రష్గా ఉండి సెల్ఫీ తీసుకోవడానికి కూడా అవ్వట్లేదు. ఇక్కడైతే ఈ లైటింగ్ అంతా గ్రిల్స్ అయితే వేసేసారు. గ్రిల్స్ దాటి లోపలికి వెళ్ళడానికి అలో లేదని చెప్పారండి. అంత గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి యానిమల్స్. మనం అప్పట్లో రామాయణంలో బంగారు లేడీ చూడలేదు కదా, సో ఇప్పుడు చూసేద్దాము. మా ఇషాన్ అయితే లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు, బట్ అవ్వట్లేదు. ఇక్కడ వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ వాటర్ చూడండి ఎంత బాగుందో. అందులో కూడా లైటింగ్ పెట్టేశారు. అండ్ చెట్లన్నీ యాక్చువల్ చెట్లన్నీ మనం చూసే చెట్లు గ్రీన్గా ఉంటాయి, బట్ లైట్స్ పెట్టారు కాబట్టి కలర్స్ అంతా రెయిన్బో కలర్స్లా అనిపిస్తుంది. వైట్ స్నో ఫాల్ అయ్యేప్పుడు ట్రీస్ ఎట్లా కనిపిస్తాయో అలా కనిపిస్తుంది. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ బటర్ఫ్లైస్. ఇక్కడ రోజెస్ ఉన్నాయి కదా, ఇవి ఓపెన్ అండ్ క్లోజ్ అవుతూ ఉంటాయి. కలర్స్ చాలా బాగుందండి చూడ్డానికైతే. మేము ఇంకా కొంచెం 5కి ముందే వెళ్ళాం కాబట్టి సో మాకు ఇంకా లైటింగ్ ఇంకా ఉంది. సో లైటింగ్ మొత్తం పోయాక డార్క్ అయిపోయిన తర్వాత వెళ్ళామంటే మొత్తం వ్యూ బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే ప్రతి దానికైతే కలర్స్ వేసి బాగా రెడీ చేశారండి అన్నీ. అంతా గోడలు మొత్తం పెయింటింగ్స్తోనే నింపేశారు. వేసిన వాళ్ళు ఓపిక మెచ్చుకోవాలి. చూడండి చెట్లకు కూడా కలర్స్ వేసేసారు. ఆ వెనక కనిపించే గోడలు మొత్తం పెయింటింగ్సే. చాలా బాగున్నాయి, అన్ని కలర్స్తోనే నింపేశారు. ఇక్కడైతే కూర్చోవడానికి బాగుంది. సో కొంచెం అలా తిరిగేసి వచ్చి అలసిపోయిన వాళ్ళు అలా కూర్చొని, కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అలా కూర్చోవడానికి బాగుంది. ఫైనల్గా సెల్ఫీ తీసుకోవడానికి మంచి ప్లేస్ అయితే దొరికింది మాకు. సో ఇక్కడ చూడండి కొంచెం రష్, ఇక్కడైతే రష్ ఏం లేదు, గ్రీనరీ దొరికింది. సో ఇది పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ అండి. చిల్డ్రన్స్ ఆడుకోవడానికి అన్ని ప్లే థింగ్స్ అన్నీ ఉన్నాయి.
మా వాళ్ళైతే ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆడుకుందామా అని రెడీగా ఉన్నారు. కాకపోతే నేనే ఆపాను. చూడండి వ్యూ ఎంత బాగుందో చూడడానికి. అంత ట్రీస్ కన్నింటికి ఇలా కలర్స్ వేసేసారు. సో ప్లే టైం స్టార్ట్. వాళ్ళు రెడీగా ఉన్నారు ఇక్కడ ప్లే ఆడుకోవడం కోసము. చూడండి ఇక్కడంతా చూడండి, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది. ఇదైతే ఫ్లయింగ్ రాకెట్ అనమాట. అంటే ఫ్లయింగ్ అంటే ఫ్లై ఏమవుదు, జస్ట్ అలా అంటుంది అంతే. స్లైడర్స్, సింగ్స్ ఉన్నాయి. ఇది చూడండి రాకెట్. అండ్ ఇదైతే బాగుందండి. కాకపోతే కొంచెం కేర్ తీసుకోవాలి పిల్లలకి. దగ్గరుండి ఆడిపించడం బెటర్. చాలా బాగుంది. మా ఇషాన్ అయితే అలసిపోయాడు. ఆల్మోస్ట్ ఎత్తుకొని గోలా కట్టి చేస్తున్నాడు. సో జునైద్ ప్లే టైం స్టార్ట్స్. పిల్లలు అంత హ్యాపీగా ఆడుకుంటున్నారు ఇక్కడ. సో దే వాంట్ టు ప్లే నౌ. మా వాళ్ళు అయితే సింగిల్గా వెళ్ళి ఆడుకోరు. సో వెళ్ళి ఆడించాలన్నమాట. దగ్గరుండి ఆడిస్తే అప్పుడు ఆడుకుంటారు. ఇషాన్ అయితే వాళ్ళ డాడీ ఆడిస్తున్నారు. సో దే ఆర్ హ్యాపీ. చూడండి ఎలా స్లైడ్ అవుతాడో. అయిపోయింది ఇక ఒకసారి స్లైడ్. సో పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ. చూడండి బార్స్ కూడా ఉన్నాయి. సో అలసిపోయిన వాళ్ళు కూర్చోవడానికి చిన్న చిన్న అంటే బెంచెస్ కాదు, కూర్చోవడానికి బాగుంది ఇక్కడ. ఇంకా తర్వాత ఫైనల్గా పార్క్ అంతా తిరిగాక ఫుల్గా అలసిపోతాం కదా. సో తినడం కోసం పానీపూరి, చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాస్ లాంటివి ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి. అండ్ పిల్లలకి ఇష్టమైన ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. సో దీనికి బ్యాక్ సైడ్లో ఆడిటోరియం కూడా ఉంది. ఇక్కడ నేను పార్టీస్కి, బర్త్డేస్కి ఇలాంటివి చేసుకోవడం కోసము. సో వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేసుకోవాలండి. సో ఫైనలీ మా వాళ్ళైతే అలసిపోయారు. ఇప్పుడు కొంచెం లైటింగ్ డిమ్ అయింది కాబట్టి ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. చూడండి అంత రెయిన్బో కలర్స్లా ఉంది కదా. చూడండి గోడలు మొత్తం పెయింటింగ్స్తోనే నింపేశారు. సండే కాబట్టి ఫుల్ రష్గా ఉంది. మామూలుగా మీరు వెళ్ళాలనుకుంటే నార్మల్ టైమ్స్లో వెళ్ళండి, బెటర్. అదైతే వీకెండ్స్లో వెళ్ళామంటే అంతే. ఇక మేము వెళ్ళేసరికి ఫుల్ రష్ ఉంది. అందుకని హాఫ్ మెంబర్స్ని పంపించారు అండ్ హాఫ్ మెంబర్స్ని నెక్స్ట్ షిఫ్ట్ అన్నారు. సో లైటింగ్ కొంచెం డిమ్ అయింది కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. మామూలుగా అమెరికన్స్ హ్యాలోవిన్ ఫెస్టివల్ చేస్తారు కదా, సో సేమ్ అలాగే ఉంది. చూడండి కొంచెం భయంగా. సో లోపల నుంచి హ్యాలోవిన్స్ వస్తున్నాయి, జాగ్రత్త. బాగుంది కదా.
నైస్ ట్రీ. సో ఇప్పుడు లైటింగ్ పూర్తిగా పోయింది, చూడండి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడైతే సెల్ఫీ తీసుకుందామను, కాకపోతే దోమలు చాలా ఉన్నాయి. సో ఎంత బాగున్నాయో, ఫ్లవర్స్ అయితే విచ్చుకొని క్లోజ్ అయిపోతున్నాయి. ఫైనలీ మా పార్క్ చూడడం అయితే అయిపోయింది. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యాము వెళ్ళడానికి. ఇక్కడ చూడండి ర్యాబిట్స్ అండ్ మష్రూమ్స్ కూడా ఉన్నాయి. వైట్ ర్యాబిట్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ డేర్స్ కూడా, జిరాఫీస్, యానిమల్స్ అన్నిటి బాగా పెట్టారు కదా, చాలా బాగుంది. ఇదండి ఇవాళ మా పార్క్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్స్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ ఒక మంచి ప్లేస్తో మళ్ళీ మేము ఎందుకు వస్తాము. ఇంతవరకు బాయ్.